హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోడక్ట్స్ మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. పేమెంట్ విధానం ఆన్లైన్లోనే ఉంటుంది. సిఓడి ఈజ్ నాట్ అవైలబుల్ అండి. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఈరోజు పెళ్లి పుస్తకం సీరియల్లో ఏం జరిగిందంటే, టెడ్డీకి ఫుల్గా ఫీవర్ వచ్చి ఉంటుంది. తర్వాత ఒక అదర్ సైడు వచ్చి హారిక టెడ్డీ ఫోటో చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు టెడ్డీ అదే మూర్ఛ వచ్చి నోట్లో నుంచి నురక వచ్చి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటుంది. అదే టైంలో హారికకి కూడా గాలి వచ్చి టెడ్డీ ఫోటో కింద పడిపోతుంది చేతిలో నుంచి. ఇదేంటి టెడ్డీ ఫోటో కింద పడిపోయింది, ఏదో అపశకునంలా అనిపిస్తుంది, ఏదో కీడు శంకిస్తున్నట్టు అనిపిస్తుంది అని హారిక అనుకుంటుంది. అవతల సైడ్కి వెళ్తే ఇక టెడ్డీ దగ్గరికి వాళ్ళ తాతయ్య, వాళ్ళ తనుజ, ఇంకా అలాగే రామయ్య ముగ్గురు వస్తారు. వచ్చి అమ్మ టెడ్డీ టెడ్డీ అననే పిలుస్తూ ఇంకా రామయ్య వెళ్ళి తాళాలు గుర్తు తీసుకురా అని చెప్తాడు. ఈలోపు తనుజ కాళ్ళు సరిచేస్తూ అలాగే నురగా అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన రామయ్య వచ్చి తాళాలు గుర్తు తీసుకొచ్చి చేతిలో పెట్టి అప్పుడు తనుజ ఉండి డాడీ డాక్టర్కి కాల్ చేద్దాము అని అంటే, ఇప్పుడు చేయాల్సింది డాక్టర్కి కాదు, ఒక వ్యక్తికి చేయాలి అని చెప్పి ఫోన్ తీసుకొని వెంటనే హారికకి ఫోన్ చేస్తాడు. అప్పుడు హారిక ఫోన్ చూసి హరిప్రసాద్ గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది. అమ్మ హరిప్రసాద్ గారు బాగున్నారా అని అడుగుతుంది కాల్ లిఫ్ట్ చేసి. అప్పుడు వెంటనే హరిప్రసాద్ అమ్మ టెడ్డీకి ఏం బాగలేదమ్మా, ఫుల్ జ్వరం ఉంది అంటే, అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాము, కానీ డాక్టరు ట్యాబ్లెట్స్ మెడిసిన్స్తో పాటు ఇంకో మనిషి కూడా ఉండాలి అని చెప్పారు. అంటే ఎవరా మనిషి అని అడుగుతుంది. అప్పుడు హరిప్రసాద్ నువ్వేనమ్మా, తన టెడ్డీ నిన్ను తన గుళ్ళో చూసిన దగ్గర నుంచి తన తల్లిగా ఫీల్ అవుతుంది, అందువల్ల నువ్వు ఉంటే తనకి తగ్గిపోతుందమ్మా, దయచేసి ఇక్కడికి రాగలవా అని అడిగితే తప్పకుండా వస్తానండి అని చెప్తుంది. సరేనని ఇంకా అది అంతటితోటి అయిపోతుంది. నెక్స్ట్ కూర్చొని సాక్షి వాళ్ళ ఇంట్లో సాక్షి కూర్చొని ఫైల్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏం సాక్షి ఏం చేస్తున్నావు అంటే, నెక్స్ట్ వేరే జాబ్కి అప్లై చేయడానికి అన్నీ సెట్ చేసుకుంటున్నానమ్మా అంటే, అప్పుడు అదే టైంకి నందు వస్తాడు. వచ్చి హరిప్రసాద్ అవును ఆ జాబ్ని ఎందుకు పోగొట్టుకున్నావు, ఎందుకు వద్దనుకున్నావు, ఏదో జాబ్ ఇంటికి వచ్చి పిలిచారు కదా, అదే జాబ్ చేస్తే సరిపోయేది కదమ్మా అని అంటది వాళ్ళ అమ్మ. అప్పుడు అది నా స్థాయికి తగింది కదమ్మా, నేను తక్కువగా ఉండేది నేను చేయలేను అని అంటుంది. అప్పుడు నందు అంటాడు, స్థాయికి తగినదో లేదో ఏదో ఒకటి చేయాలి కదా హరిప్రసాద్ సారు, నీకు ఎంతో గౌరవంతో అది నీకు రికమెండేషన్గా ఇస్తే హెచ్ఆర్ రౌండ్ కూడా లేకుండా డైరెక్ట్గా ఇచ్చేశారు జాబు, కానీ నువ్వు ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. అవునులే, నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటూ నీకు ఏమి ఖాళీగా హ్యాపీగా ఉంటున్నావు, ఇలాంటి వర్కులు చేయాలంటే నీకు నచ్చడం లేదు. ఆయన ఏమనుకుంటారండి, ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ఛార్జీలు చేయాలంటే ఇష్టం ఉండదులేమో అని అనుకుంటారు, అంతే కదా అని అంటే, ఇన్ఛార్జీ నీకు కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటావు, కానీ అది నీకు లేదు, ఎన్నిసార్లు చెప్పినా కానీ అర్థం చేసుకోవు, ఏదో నా వల్ల నీ ఉద్యోగం పోయింది కదా, సరే ఏదో ఒక జాబ్ ఇప్పించి నీకు హెల్ప్ చేద్దామని నేను అనుకుంటే కనీసం అది కూడా ఆ సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా చేస్తున్నావు నువ్వు అని అంటే, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, ఎంతసేపటికి నీకు అది వంట చేయడము, నా కొడుకుని రెడీ చేసి సిద్ధుని రెడీ చేసి పంపించడము ఇదే పనిగా పెట్టుకున్నావు, అంతేగాని కష్టపడి పనిచేసి ఒక మెట్టు ఎక్కుదాము అని నువ్వు ఆలోచించడం లేదు అని అంటే, కష్టపడి వంట చేయడం ఏమంత ఈజీ అయిన పని ఏం కాదు, అది కూడా కష్టమైన పని, నేనేం ఖాళీగా లేను, ఏదో ఒక జాబ్ చూసుకుంటాను అని చెప్తే అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. తర్వాత నిహారిక ఎంతసేపటికి రాకపోయేలేకి తనూజ అంటుంది, డాడీ టెడ్డీకి జ్వరం ఎక్కువైపోతుంది, సరే నిహారిక కోసం వెయిట్ చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్దాము, ఆవిడని అక్కడికి రమ్మంటే సరిపోతుందంటే, లేదమ్మా వచ్చేస్తుందేమో, ఒక 2 minutes చూద్దాం అనేలేకి నిహారిక వచ్చి వెంటనే టెడ్డీ అని అంటుంది. అమ్మ నీకోసమే వెయిట్ చేస్తున్నామమ్మా, బాగా ఫుల్ జ్వరం ఉంది అది ఇది అని చెప్తే చూస్తే అప్పుడు పిలుస్తుంది టెడ్డీ అని పిలిస్తే కళ్ళు తెరిచి చూస్తుంది. అమ్మ అంటే, నేనేనమ్మా మీ అమ్మని అంటుంది. అన్నాక హారిక అండి తను వాళ్ళ అమ్మని అని అనుకుంటుంది అంటే, అనుకోని అమ్మ ఇబ్బంది ఏముంది అంటాడు హరిప్రసాద్. ఉదయం నుంచి అన్నం ఏం తినలేదండి, ట్యాబ్లెట్లు వేయడానికి కూడా కుదరదు కదా అంటే, అప్పుడు హారిక
లిక్విడ్స్లో ఏమన్నా ఇవ్వాల్సింది, రామయ్య వెళ్ళి రాగిజావ చేసుకోరా అని చెప్తాడు. సరేలే అని చెప్పి రాగిజావ తీసుకొని వస్తే రాగిజావ తాపిస్తూ ఉంటే ఇంకా టెడ్డీ పడుకొని నిద్రపోతుంది. ఇంకా అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఉదయాన్నే అవుతుంది. వాళ్ళిద్దరూ లోపలికి వస్తారు. హరిప్రసాద్ తనుజ ఇద్దరు లోపలికి వచ్చి, ఏమ్మా నువ్వు ఇంకా రాత్రంతా పడుకోలేదా, కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే లేదండి అని అంటుంది. ఇప్పుడు టెడ్డీకి కొంచెం పర్వాలేదు, ఫీవర్ తగ్గొస్తుంది. సో ఇప్పుడు డాక్టర్ని పిలిచి ఒకసారి చెకప్ చేయించండి అంటే, ఏ జన్మ రుణము మీ ఇద్దరుని ఇలా కలిపింది అంటే, పర్వాలేదండి ఈ విధంగా అయినా కానీ టెడ్డీ బాగుపడితే నాకు అంతే చాలు, తొందరగా తగ్గిపోతే అని చెప్పి ఇక నేను వెళ్ళొస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అదేంటి సాక్షి ఏమో వాళ్ళ ఇంటి దగ్గర కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. నందు కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఆఫీస్లో ఆ ఫైల్ మర్చిపోయాను, నా బ్యాగ్లోనే ఉంది, ఇప్పుడే పంపిస్తా అని చెప్పి బ్యాగ్ చూసుకుంటాడు. అందులో ఫైల్ ఉండదు. సరేనని చెప్పి ఇంటికి ఫోన్ చేద్దాం, సాక్షి టైంలో ఇంటి దగ్గర ఉందేమని ఫోన్ చేస్తాడు. అప్పుడు సాక్షి ఫోన్ చూసి, ఏంటి రాత్రి నేనే గొడవ పడదామని ఫోన్ చేద్దాం అనుకుంటే ఆయనకే నా కోపం అర్థమై ఫోన్ చేసినాడా ఏంది, సారీ చెప్పడామని చేశాడా అని ఆలోచిస్తుంటుంది. ఇలా ఫోన్ కట్ అవుతుంది. తర్వాత సాక్షి రాత్రి జరిగిన దానికి ఇంకా కోపం తగ్గినట్లేదు. సరే అవసరం మంది పని మనది కాబట్టి మనమే చేద్దాం ఇంకోసారి అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన వెంటనే సాక్షి ఫోన్ హలో అంటే, ఫోన్ ఎత్తడానికి కూడా ఇంత టైం తీసుకుంటున్నావు ఏంటి అని సీరియస్గా అంటాడు. అప్పుడు నేనేమి ఫోన్ని చేతికి కట్టుకోలేదు, పని చేసుకుంటా ఉన్నాను, అలాగని ఖాళీగాను లేను అని అంటే, ఒకసారి చూసిన తర్వాత మిస్డ్ కాల్ చేయాలని ఇది కూడా అనిపించలేదా నీకు అని అంటే, నేనేమి ఖాళీగా లేను, బిజీగా ఉన్నాను, నాకేం పని లేదంటే, నాకే మరి పని ఉంది, నీతోటి తీరిగ్గా మాట్లాడడానికి చేయలేదు, నీతో మాట్లాడేంత తీరిక లేదు, ఓపిక అంతకంటే లేదు అని అంటాడు నందు. తర్వాత మాకే మరి ఖాళీగా మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా, మీతోటి పాతకాన్ని వేయొచ్చా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయంటే చెప్పండి, నేను నా ఫైలు అక్కడ మర్చిపోయాను, మనిషిని పంపిస్తాను, కొంచెం ఫైల్ ఇచ్చి పంపించు అంటే, సరే త్వరగా ఫైల్ ఎక్కడ ఉంది ఫైల్ అని అంటే, ర్యాక్లో ఉంటే చూడు అంటాడు. అక్కడికి వచ్చేలాకి చాలా ఫైల్స్ ఉంటాయి, ఏ ఫైల్లో క్లారిటీగానే చెప్పరు ఏంటో మరి అంటే, ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి, ఏ ఫైల్ అంటే అక్కడ కాదు, డెస్క్ టేబుల్ మీద 3 బ్లాక్ కలర్ ఫైల్స్ ఉంటాయంటే, అక్కడికి వచ్చి ఇక్కడ 3 ఉన్నాయి, ఏదంటే ఆ పైన ఆడిటింగ్ ఫైల్ అని రాసి ఉంటుంది, అదేనో అని చెప్తాడు. తర్వాత సరే త్వరగా పంపించు అని అంటే, నేను కాదు త్వరగా పంపించేది, నువ్వు ఎవరు మనిషిని పంపిస్తాను కదా, అతను తొందరగా పంపించు, నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళాల్సింది, అతను వస్తే అతనికి ఇస్తా, లేదంటే బయట డోర్ పెట్టి బయట పెట్టేసి వెళ్ళిపోతానంటే, బయట పెడతావా, అది ఎంత ఇంపార్టెంట్ ఫైలో నీకు తెలుసా, అది ఎన్ని రోజులు కష్టపడితే వచ్చి తయారైందో తెలుసా అంటే, నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేను బయటకు వెళ్ళాలి అని అంటే, నువ్వేమీ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కావాలంటే నీకేం కావాలో చెప్తే సాయంత్రం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తా, ఆ ఫైల్ మాత్రం తొందరగా నాకు చేర్చే ఏర్పాటు చెయ్యి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు. ఎంతసేపటికి ఈయన అవసరమే కావాలి, పక్కన వాళ్ళ అవసరాలు పట్టించుకోడు అని మనసులో అనుకుంటుంది. తర్వాత కళ్యాణ్ ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ చేతికున్న వాచ్ చూసి, అభేష్ ఇదేంటి నేను ఇచ్చిన వాచ్ పెట్టుకోకుండా వేరే వాచ్ పెట్టుకున్నాను, అక్కడికి వచ్చి ఏంటి కళ్యాణ్ నేను ఇచ్చిన వాచ్ ఏమైంది, ఈ వాచ్ పెట్టుకున్నావు అంటే, ఈ వాచ్ వేరొకరు గిఫ్ట్గా ఇచ్చారంటే, ఏంటి గిఫ్ట్గా ఇచ్చారా, మరి నా వాచ్ ఏం చేసావు, నేను ఇచ్చిన గిఫ్ట్ కాదా, ఫస్ట్ టైం నీకు ఇచ్చిన గిఫ్ట్ అది నేను అంటే, చిన్న విషయానికి ఎందుకు ఎంత మాట్లాడుతున్నావు అంటే, చిన్న విషయంలో అనిపిస్తుందా నీకు, ఇది చాలా పెద్ద విషయము, నేను ఎంతో ప్రేమగా ఫస్ట్ టైం నీకు ఇచ్చిన గిఫ్ట్ని తీసేసి వేరే వాళ్ళు పెట్టుకొని మళ్ళీ నన్ను చిన్న విషయం నాకు చెప్తున్నావా అని అంటుంటే, లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చారు అని అంటే, ఎవరా ఇంపార్టెంట్ పర్సన్ అని అడుగుతుంది. ఇది ఒక డీల్ కుదురుతుంది, ఈ వాచ్ పెట్టుకొని వెళ్తే డీల్ కుదురుతుంది, వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నీ లైఫ్ నా లైఫ్ చేంజ్ చేస్తుంది, అందుకోసం వాళ్ళ కోసం పెట్టుకున్నాను, ఆ డీల్ కానీ ఓకే అయిపోయిన తర్వాత ఇసిరి పడేస్తాను, అప్పుడు నీ వాచ్ని సర్వీసింగ్ చేసి జాగ్రత్తగా అల్మరాలో పెట్టాను, ఆ తర్వాత నీ వాచ్ పెట్టుకుంటాను, నిన్నెందుకు నేను ఇది చేస్తాను మై ప్రిన్సెస్ అంటే, నిజమా అవి అంటే, ఆ నిజమేను, నీ వాచ్ నాకు టిక్ టిక్ సౌండ్ లబ్డబ్ సౌండ్లా వినిపిస్తుంది, కావాలంటే చూడు అని చెప్పి గుండె మీద తల వాలిస్తాడు. అప్పుడు నీ లబ్డబ్ కాదు, నేను నీ డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నాను, నా కోరిక కోసము కాదు, నాకు హెల్ప్ చేసిన హారికకు చాలా థ్యాంక్స్ అని మనసులో అనుకుంటుంది. అప్పుడు కళ్యాణ్ కూడా నిహారిక గిఫ్ట్లు ఇచ్చి దగ్గర అవుతుంది, కానీ నిన్ను ఎలా దూరం చేసుకోవాలో అర్థం కావట్లేదు, ఖచ్చితంగా దూరం చేసుకుంటారు మనసులో అనుకుని నవ్వుకుంటాడు.
తర్వాత హారిక దేవుడి దగ్గర దండం పెట్టి స్వామి నేను ఇక్కడ పేరు మార్చుకొని ఈ విధంగా ఉన్నది నా కూతురు క్షేమం కోసమే, కానీ ఇప్పుడు నా కూతురు అలాగా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను, త్వరగా దాని జ్వరం తగ్గిపోయేలా చూడు స్వామి అని మొక్కుంటుంది. తర్వాత టెడ్డీ లేచి గుడ్ మార్నింగ్ తాతయ్య అని అంటే, ఏం టెడ్డీ తగ్గిపోయింది అంటే, తగ్గిపోయింది తాతయ్య పూర్తిగా బాగైపోయాను అంటే, థ్యాంక్ గాడ్ నీకు తగ్గిపోయింది అని అంటే, థ్యాంక్ గాడ్ నాకు కాదు నాకు హెల్ప్ చేసినందుకు మీ అందరికీ చెప్పాలంటే నీకు మేము కాదమ్మా చేసింది అని అంటే, డాక్టర్ అని మాత్రం చెప్పకండి తాతయ్య అంటే, డాక్టర్ కాదమ్మా ఒక దేవత అంటే, ఎవరు అంటే నేను ఎవరు గుర్తులేదంటే, నాకేం గుర్తులేదు, గుర్తుంటే చెప్పకపోయానా అంటే, ఆ హారిక అంటే ఏంటి ఆంటీ ఇంటికి వచ్చారా అంటుంది. అయిపోతుంది. ఓకే గైస్, ఎపిసోడ్ బాగుంది కదా, అలాగే ఐటమ్స్ కూడా బాగున్నాయి కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఐటమ్స్ మీకు ఏమన్నా కానీ నచ్చినట్టయితే ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. పేమెంట్ విధానం ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ని నేను మీకోసం తీసుకొస్తాను. అలాగే సీరియల్ కూడా అప్డేట్ చేస్తాను. ఓకే బాయ్.